హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న బడా బాబుల్ని వదిలిపెట్టి కేవలం పేద ప్రజల ఇళ్లే టార్గెట్గా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. పేరుతోనే ఇక్కడ జరుగుతున్నటువంటి నీ 6 గ్యారెంటీలు కానివచ్చు, ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కానివచ్చు, పక్కదారి పట్టిస్తందుకు ఒక డ్రామా క్రియేట్ చేయడం మొదటి ఎజెండా. ఇలాగూ చేస్తున్నాం కదా డ్రామా. ఆ డ్రామాలోనే భాగంగా ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో, కనీసం మనకు తెలిసిన వృత్తే కదా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 10 రూపాయలు కూడా పెట్టి వాళ్ళ మహారాష్ట్రకు పంపాలి. కాబట్టి అదన పని చేయాలి, కొంచెం వానో వేనో బెదిరియాలి, ఫస్ట్ ఒక్కరిని గులగొట్టాలి, తర్వాత వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి, బెదిరియాలి. ఇది ఒక డ్రామా. ఇప్పుడు మురళీమోహన్ జయబేరికి, రేవంత్ రెడ్డి తమ్మునికో అన్నకో లేకపోతే ఇంకొక ఆయనకు నోటీసులు ఇస్తారు. పేదల కాడికి పోయేమో ఇష్టం వచ్చినట్టు మీద పడి, ఆ కనబడుతుంటే ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే, అన్నం తీసి ఇట్లా రోడ్డు మీద పడేసి ఆ షాయ కొట్ట అని చెప్తుండ్రు. పొద్దుగాలు వచ్చారు, నాకైనా షాయలు తాగిరు, నాకైనా సిగరెట్లు తాగిరు, నాదే గులగొట్టిపోయారు సార్, ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పి వాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. అంటే వీళ్ళ లక్ష్యం ఏంది అసలు? మళ్ళీ డ్రాప్ అయిపోయారు. మళ్ళీ ఎందుకు డ్రాప్ అయ్యారు? మరి రేవంత్ రెడ్డి సోదరుని కూడా కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? నీ పొంగులేటిది కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? గుత్తా సుఖేంద్ర రెడ్డిది కూడా కొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారు.